పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్వరం మారుతోంది. కొలంబో వేదికగా భారత్తో మ్యాచ్ ఆడక తప్పనిసరి పరిస్థితుల్లో గ్రౌండ్లోకి దిగేందుకు ఆలోచిస్తోంది. నిన్నటి వరకు భారత్తో ఆడేది లేదని తెగేసి చెప్పేసిన పాకిస్తాన్ సడన్ గా ఇందుకు మనసు మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. బంగ్లాను బక్రా చేసి అసలు లాభాలు జేబులో వేసుకునేందుకు వ్యూహాలు వేస్తోందా? రెడీ టు ప్లే అంటూనే 3 షరతులు ఎందుకు పెడుతోంది? పాకిస్తాన్ పెట్టిన ఆ 3 కండిషన్స్ ఏంటి? ఆడలేక మధ్యలో ఓడు అనే చందంగా భారత్తో మ్యాచ్ అంటేనే లోపల టెన్షన్ పడ్డం పాకిస్తాన్కు అలవాటే. అందులోనూ ఐసీసీ టోర్నమెంట్లకు సంబంధించి మన ఆటగాళ్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా షాక్ ఇచ్చారు. అవన్నీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్కు ప్రేమతో అన్నట్టుగా కొత్తగా ప్రేమ భాష్యాలు వల్లవేస్తోంది. బంగ్లాకు సపోర్టుగా భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామంది. కానీ ఐసీసీ పవర్ ప్లేతో మళ్లీ ఆడేందుకు అన్ని సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ యూటర్న్ వెనుక అసలు కదేంటి? భారత్తో మ్యాచ్ పై పాక్ స్వరం మారుతోందా? రెడీ టు ప్లేకు 3 కండిషన్లు అందుకేనా? పీసీబీ షరతులకు ఐసీసీ ఓకే చెబుతుందా? పాక్ నాటకానికి బంగ్లా బకరా అవుతోందా? టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైన అన్ని జట్లు తలో మ్యాచ్ ఆడినా అందరి దృష్టి మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైనే కేంద్రీకృతమయ్యింది. ఈ 2 దేశాల మధ్య ఈ నెల 15న మ్యాచ్ ఉంటుందా ఉండదా అంటూ ఏకంగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ప్రపంచ కప్ కు హై వోల్టేజ్ మ్యాచ్ అయిన చిరకాల ప్రత్యర్థుల సమరం మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా తాము ఆడబోమంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీరాలు పలికింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ కూడా భారత్తో ఆడేది లేదంటూ ఊగిపోతూ చెప్పాడు. షెడ్యూల్ ప్రకారం తలపడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోధార్యమంటూ పీసీబీ క్రికెట్ బోర్డు మాటే శాసనమంటూ జట్టు కోరస్ పాడింది. డేట్ దగ్గర పడుతుండడం, లైవ్ టెలికాస్ట్ రైట్స్, యాడ్స్, టికెట్లు ఇప్పటికే అన్నీ సెట్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ తిక్క కుదిర్చేందుకు ఐసీసీ సీరియస్ యాక్షన్ కు దిగాలని డిసైడ్ అయ్యింది. పాకిస్తాన్ కు 24 గంటల డెడ్ లైన్ విధించింది. ఏ మ్యాచ్ ఆడినా ఆడకపోయినా భారత్తో మ్యాచ్ ఆడకపోతే అన్ని రకాలుగా నష్టమని లెక్కలేసిన పాకిస్తాన్ యూటర్న్ తీసుకున్నట్టుగా కనబడుతోంది. అందుకే కండిషన్స్ అప్లై అంటూ ఒట్టు తీసి గట్టున పెట్టేందుకు సిద్ధమయ్యింది. భారత్ పాక్ మ్యాచ్ ను ఎలాగైనా ఆర్గనైజ్ చేయాలని పట్టుదలగా ఉన్న ఐసీసీ పీసీబీతో మంతనాలు సాగించింది. లాహోర్లో 5 గంటలకు పైగా డిస్కషన్స్ జరిగాయి. ఈ మీటింగ్ లో తన బుద్ధిని ప్రదర్శించింది పీసీబీ. ఆడతాం కాని అంటూ గొంతెమ్మ కోరికల చిట్టా విప్పింది. ఐసీసీ ముందు పీసీబీ 3 డిమాండ్లుంచింది. ఇందులో మొదటి కండిషన్, బంగ్లాదేశ్ లో క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ నుంచి మరిన్ని నిధులు ఇవ్వాలి. ఇక రెండో షరతు, టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనకపోయినా బంగ్లాదేశ్ కు పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయాలి. మూడోది, ఫ్యూచర్ లో బంగ్లాదేశ్ కు ఐసీసీ ఈవెంట్ హోస్టింగ్ రైట్స్ ఇవ్వాలి. ఐసీసీ నుంచి తమకు అదనంగా నిధులు కావాలని అలవికాని కోరికలు కోరుతోంది పాకిస్తాన్. ఐసీసీ ఆదాయం నుంచి ప్రస్తుతం 5.75% ఆదాయం పొందుతోంది పీసీబీ. బీసీసీఐ వాటా 39%. అక్కడితో ఆగని పాకిస్తాన్ ఇండియాతో క్రికెట్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని ఐసీసీకి షరతు పెడుతోంది. 2012లో ఆగిపోయిన ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్ ను పునరుద్ధరించాలంటోంది. కాశ్మీర్తో పాటు భారత జవాన్లపై అనేక దొంగ దాడులు చేస్తున్న పాకిస్తాన్తో ఫేస్ టు ఫేస్ సిరీస్ ఆడొద్దని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి టోర్నీలలో మాత్రమే ఈ 2 జట్లు తలపడుతున్నాయి. ఇండియాతో ముఖాముఖి సిరీస్ ఆడితే పాకిస్తాన్ కు కోట్లలో ఆదాయం వస్తుంది. ఈ రెవెన్యూ కోల్పోతున్న పాకిస్తాన్ వరల్డ్ కప్ తో ఆడాలంటే ద్వైపాక్షిక సిరీస్లను నిర్వహించాలని ఐసీసీని డిమాండ్ చేస్తోంది. తన విపరీత కోరికల చిట్టా అక్కడితో ఆపలేదు పాకిస్తాన్. మ్యాచ్ కు ముందు, తర్వాత భారత ఆటగాళ్లతో కరచాలనం చేయించాలని పట్టుబడుతోంది. పహల్గాంలో టూరిస్టులపై దాడికి నిరసనగా ఆసియా కప్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఆటగాళ్లతో మన వాళ్లు కరచాలనం చేయలేదు. దీంతో అంతర్జాతీయంగా పరువు పోయిందని ఫీల్ అవుతున్న పాకిస్తాన్ షేక్ హ్యాండ్ కండిషన్ పెట్టింది. ఈ షరతులకు ఓకే చెబితేనే భారత్లో మ్యాచ్ ఆడతామంటూ నాటకాలాడింది పాకిస్తాన్. మొన్నటి వరకు ఆడం బాబోయ్ అంటూ గుండెలు బాదుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఆడతాం కానీ తాము అడిగినవి చెయ్యండి అంటూ అసలు బుద్ధిని బయట పెట్టుకుంది అన్న విమర్శలు పెరుగుతున్నాయి. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుంది అనడానికి ఈ యూటర్నే నిదర్శనం. డబ్బు కోసం బంగ్లాదేశ్ ను అడ్డు పెట్టుకుని నాటకాలాడుతోంది. నిజంగా బంగ్లాపై అంత ప్రేముంటే భారత హోస్ట్ చేస్తున్న టోర్నీ నుంచి వెళ్లిపోవచ్చు కదా, డ్రామాలేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ కి ముందు ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేయలేదు పాకిస్తాన్. సరిగ్గా వరల్డ్ కప్ కి ముందు తింగరి వేషాలు వేస్తోంది. షెడ్యూల్ ప్రకారం భారత్ పాక్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబోలో జరగాల్సి ఉంది. భద్రతా కారణాలతో భారత్ లో ఆడటానికి బంగ్లాదేశ్ మొదట నో చెప్పింది. తర్వాత బంగ్లాను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్ కు ఛాన్స్ ఇచ్చారు.
బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ మ్యాచ్ ను పాక్ బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. తటస్థ వేదికలు ఆడేందుకు ప్రాబ్లం ఏంటని ఐసీసీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. అయినా ఆడేది లేదంటూ కథలు చెబుతోంది. అన్ని దేశాలతో మ్యాచ్ ఆడతాం కానీ భారత్ మాత్రం వద్దంటోంది. ఏ దేశానికి లేని ఇబ్బంది పాకిస్తాన్ కు ఎందుకు అంటూ విమర్శలు వెల్లువెత్తినా డ్రామా కంటిన్యూ చేస్తోంది. బంగ్లాదేశ్ కు పరిహారం చెల్లించాలని పాక్ కోరినా ఎందుకు ఐసీసీ నిరాకరించింది. మొత్తం ఆదాయంలో మాత్రం బంగ్లాదేశ్ కు ఇవ్వాల్సిన వాటా ఇస్తామని తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు పాక్ బోర్డు భారత్ తో మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలని, ఇలా బహిష్కరిస్తామని చెప్పడం క్రికెట్ కు ఎంత మాత్రం సరికాదని ఐసీసీ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీలంక కూడా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటోంది. భారత్ పాక్ మ్యాచ్ జరిగితే లంకకు ఎంతో ఆదాయం వస్తుంది. కానీ పాకిస్తాన్ తెరకాసు పెడుతుండటంతో గత్యంతరం లేక పీసీబీకి లేఖ రాసింది లంక. డెసిషన్ పై పునరాలోచన చేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరుతూ లెటర్ రాసింది. అప్పట్నుంచే పాకిస్తాన్ కాస్త పునరాలోచనలో పడింది. లంక లేఖపై తమ ప్రభుత్వాన్ని సంప్రదించనున్నట్లు పీసీబీ వెల్లడించడం మ్యాచ్ పై ప్రేక్షకుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. భారత్ పాక్ హై వోల్టేజ్ మ్యాచ్ జరగకపోతే ఐసీసీ బ్రాడ్కాస్టర్స్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయి. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ. టీవీ సెట్లకు జనం అతుక్కుపోతారు. ఎక్కడున్నా ఏం చేస్తున్నా స్మార్ట్ ఫోన్లలో లైవ్ చూస్తుంటారు. రెండు దేశాల మ్యాచ్ ను టీవీల్లో 20 కోట్ల మంది లైవ్ చూస్తారని ఒక అంచనా. 20 నుంచి 30 కోట్ల మంది డిజిటల్ వ్యూయర్స్ ఉన్నారు. 50 నుంచి 90 కోట్ల వరకు టీవీ డిజిటల్ స్పాన్సర్షిప్లు ఉన్నాయి. 150 కోట్ల వరకు డిజిటల్ యాడ్ రెవెన్యూ వస్తుంది. 180 కోట్ల వరకు టీవీ ప్రకటనల ద్వారా ఆదాయం. భారత్ పాక్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ లో 10 సెకండ్ల యాడ్ స్లాట్ కు దాదాపు 16 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ రేంజ్ లో క్రేజ్ బిజినెస్ జరుగుతోంది కాబట్టి రెండు దేశాల మ్యాచ్ ఎలాగైనా ఉండాలని ఐసీసీ స్పాన్సర్లు పట్టుదలగా ఉన్నాయి. ఐసీసీ సామధాన దండోపాయాలను ప్రయోగించాల్సి వచ్చింది. అయినా మొండి పట్టుదలతో మొదటికే నష్టం తెచ్చుకుంటోంది పాకిస్తాన్. పేరుకే బంగ్లాదేశ్ పై ప్రేమ, కానీ పాకిస్తాన్ అసలు నాటకం వేరే ఉంది. ఉగ్రదాడుల తరహాలోనే షరతుల వెనుక నక్కజిత్తుల వ్యూహాలు చాలానే ఉన్నాయి. బంగ్లాను అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ ఆడుతున్న అసలు నాటకమేంటి? బంగ్లాదేశ్ అల్లర్లలో హిందువులను టార్గెట్ చేయడంపై భారత్ లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో మ్యాచ్ ఆడటం మంచిది కాదని బంగ్లాదేశ్ భావించింది. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే భారత్ లో ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని ఐసీసీ స్పష్టం చేసింది. అయినా బంగ్లాదేశ్ పట్టు వీడకపోవడంతో ఐసీసీ ఆ జట్టును తప్పించింది. పాకిస్తాన్ కు మాత్రం తటస్థ వేదికగా భారత్ ఉంది. అయినా బంగ్లాదేశ్ కు మద్దతుగా అంటూ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించి కొత్త నాటకం మొదలుపెట్టింది. పేరుకు బంగ్లాదేశ్ కోసమైనా పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్ వేరే ఉంది. బంగ్లాదేశ్ సాకుతో ఆర్థికంగా లబ్ధి పొందేలా పక్కా ప్రణాళిక వేసింది పాకిస్తాన్. మాస్టర్ ప్లాన్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీకి పెట్టిన 3 కండిషన్లు కూడా ఆర్థిక విషయాలే. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని, ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్ నష్టపోక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొదట ఏకంగా టోర్నీ నుంచి వైదొలుగుతామన్న పాక్ తమకు తటస్థ వేదిక ఉన్నా నాటకాలాడితే ఐసీసీ కఠిన చర్యలకు దిగుతుందన్న భయంతో వెనక్కి తగ్గింది. టీమిండియాతో మ్యాచ్ ను మాత్రం బాయ్కాట్ చేస్తామని డ్రామాలాడుతోంది. పాకిస్తాన్ తీరును శ్రీలంక తప్పుబడుతోంది. తమ దేశంలో ఆడడానికి ఇబ్బందేంటని అడుగుతోంది. ఈ డెసిషన్ పై పునరాలోచన చేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరుతూ లేఖ రాసింది శ్రీలంక. దాయాదుల పోరు కోసం తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న లంక బోర్డు తమకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించవద్దని కోరింది. పాక్ లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో మ్యాచ్లు ఆడామని గుర్తు చేసింది. లంక లేఖపై తమ ప్రభుత్వాన్ని సంప్రదించనున్నట్లుగా పీసీబీ వెల్లడించింది. పాకిస్తాన్ తో మ్యాచ్ వివాదంపై భారత స్టాండ్ క్లియర్ గా ఉంది. పాకిస్తాన్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా భారత జట్టు కొలంబోకు వెళ్తుందన్నాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఆసియా కప్ లో తాము పాక్ తో 3 మ్యాచ్లు ఆడామన్న సూర్య తమ మైండ్ సెట్ చాలా స్పష్టంగా ఉందన్నారు. ఇప్పటికే కొలంబోకు టికెట్లు కూడా బుక్ అయ్యాయని చెప్పారు. వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ను ఆడేది లేదని పాకిస్తాన్ ఆడుతున్న డ్రామాలపై మాజీ కెప్టెన్ గంగూలీ రియాక్ట్ అయ్యారు. పాక్ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. వరల్డ్ కప్ లో అన్ని దేశాలతో ఆడుతామన్న పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఆడకపోవడమేంటని ప్రశ్నించారు. ఈ టోర్నీలో ప్రతి పాయింట్ కీలకమని వ్యాఖ్యానించారు. మాజీ కెప్టెన్లు కూడా పాకిస్తాన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పాకిస్తాన్ క్రికెటర్లు గతంలో రిటైర్మెంట్లను వెనక్కి తీసుకున్నారు అని గుర్తు చేసిన సునీల్ గవాస్కర్ ఇప్పుడు కూడా భారత్ తో మ్యాచ్ పై యూటర్న్ తీసుకోవచ్చని అంచనా వేశారు. తమ మాజీ ఆటగాళ్ల నుంచి లేదంటే ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పుడు పాకిస్తాన్ తన మైండ్ సెట్ ను మార్చుకునే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ గడ్డపై మ్యాచ్ ఆడేది లేదని ముఖం మీద కొట్టినట్టు మొదట చెప్పింది టీమిండియా. భారత్ లో ఉగ్రదాడులు చేయిస్తున్న పాకిస్తాన్ తో అసలు మ్యాచ్లు వద్దని ఒకానొక దశలో చర్చ జరిగింది.
క్రీడా స్ఫూర్తితో ఆడేందుకు సిద్ధమందే. కానీ పాకిస్తాన్ గడ్డపై ఆడేది లేదని చెప్పడంతో పాక్ క్రికెటర్లకు కాలిందే. తమ దేశంలోనే ఆడరా అంటూ ఏడుపులు పెడబొబ్బులు మొదలుపెట్టారు. ఫేస్ టు ఫేస్ సిరీస్లు కూడా ఆడేది లేదని భారత్ తెయ్యేసి చెప్పడం పాకిస్తాన్ పరువును బజారుకి ఇచ్చింది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు దక్కాయి. కానీ పాక్లో భద్రత శూన్యమని అన్ని దేశాలు కంగారు పడ్డాయి. అయితే పీసీబీ మాత్రం అన్ని మ్యాచ్లను పాకిస్తాన్లోనే నిర్వహించాలని పంతం పట్టింది. మొదటి నుంచి పాక్లో అడుగుపెట్టకూడదని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న భారత్ పాక్లో ఆడే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత భారత్ మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించేందుకు పీసీబీ ఓకే చెప్పింది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో హైబ్రిడ్ పద్ధతిలో ఫైనల్ సహా టీమిండియా తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడింది. పాకిస్తాన్లో 2008 జులై 6న తన చివరి మ్యాచ్ ఆడింది టీమిండియా. అప్పటి నుంచి పాకిస్తాన్లో భారత్ అడుగుపెట్టలేదు. తటస్థ వేదికలపై తలపడుతోంది. అయితే ఇప్పుడు మాత్రం తటస్థ వేదికలోనూ ఆడబోమన్న పాకిస్తాన్ తెంపరితనంపై విమర్శలు చెలరేగాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ లుక్కే వేరు, ఆ లెక్కే వేరు. క్రికెట్ మ్యాచ్ల్లో ఆ కిక్కే వేరు. ప్రపంచంలో అత్యధిక మంది చూసే మ్యాచ్ల్లో ఇదొకటి. భారత ఉపఖండంలోని దేశాల ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోతారు. 100 కోట్లలో బిజినెస్ జరుగుతుంది. అసలే ఆటగాళ్లకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్న పాకిస్తాన్ నిజంగానే మ్యాచ్ ఆడకపోతే మరింతగా నష్టపోవడం ఖాయమా? అందుకే మాట తప్పి ఆట వైపు మళ్లుతోందా? ప్రపంచ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ మరే మ్యాచ్కు ఉండదు. క్రికెట్ ప్రపంచం మొత్తం దాయాదుల సమరాన్ని ఆసక్తిగా చూస్తుంది. దాంతో ఈ మ్యాచ్ ద్వారా బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, అడ్వర్టైజింగ్ కంపెనీలు 100 కోట్లు సంపాదిస్తాయి. ఇప్పటికే బ్రాడ్కాస్టర్స్ ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆయా వ్యాపార సంస్థలతో ఒప్పందం చేసుకున్నాయి. పాక్ ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తే ఈ మొత్తాన్ని పీసీబీ నుంచి వసూలు చేయనున్నారు. ఒకవేళ తమ నిర్ణయానికి పాకిస్తాన్ కట్టుబడితే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం మ్యాచ్ ఆడని జట్టు పూర్తి 20 ఓవర్ల ఇన్నింగ్స్ ఆడినట్లుగా పరిగణిస్తారు. మ్యాచ్ జరగకపోతే భారత్ను విజేతగా ప్రకటించి 2 పాయింట్స్ ఇస్తారు. భారత్తో మ్యాచ్ ని బాయ్కాట్ చేయడం వల్ల పాకిస్తాన్ సూపర్ 8కు చేరే అవకాశాలు కూడా దెబ్బతింటాయి. అంతేకాకుండా భారత్తో మ్యాచ్ ను బహిష్కరిస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు $35 మిలియన్ అంటే దాదాపు 348 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ సీరియస్ యాక్షన్ కు జడిసిన పాకిస్తాన్ తన టక్కు టమారా తెలివితేటలకు పదును పెట్టింది. ఫోర్స్ మెజ్యూర్ నిబంధన ప్రకారం తమకు మినహాయింపు ఇవ్వాలని ఐసీసీని కోరింది పీసీబీ. అయితే పాక్ పన్నాగం పారలేదు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం వంటి అనూహ్య పరిస్థితుల్లో మాత్రమే దానిని వాడాలి. ప్రస్తుతం తటస్థ వేదికైన శ్రీలంకలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అందువల్ల ఫోర్స్ మెజ్యూర్ నిబంధన మీకు ఎలా వర్తింపజేయాలో చెప్పాలని పీసీబీని కోరింది ఐసీసీ. దీంతో పీసీబీ ఎరకాటంలో పడిపోయింది. ప్రభుత్వ అనుమతితో టోర్నీలో కొనసాగుతున్నారు అన్న ఐసీసీ ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఒక్క మ్యాచ్ ను మాత్రమే బహిష్కరిస్తారా? ఇదెలా సాధ్యమని చురకలు వేసింది. ఈసారి ఫైనల్ మ్యాచ్ వేదికపై ఐసీసీ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగాలి. కానీ ఒకవేళ పాకిస్తాన్ లేదా శ్రీలంక ఫైనల్ కు చేరితే అప్పుడు మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియానికి మారుతుంది. మిగతా ఏ జట్లు ఫైనల్ చేరినా అహ్మదాబాద్లోనే విజేత ఎవరో తేలుతుంది. సెమీఫైనల్స్ కోల్కతా, ముంబైలలో జరగనున్నాయి. పాకిస్తాన్ పొరపాటున ఈ నాకౌట్ దశకు చేరితే ఇంకెంత డ్రామా చేస్తుంది అన్నది ఎవరి ఊహకు అందడం లేదు. భారత్ పాక్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ 1952లో జరిగింది. టెస్టులు, వన్డేలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి. స్వాతంత్ర కాలంలో విభజన నాటి ఉద్రేకాలు, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్ర పన్నాగాలు, ఇండియాపైకి టెర్రరిజాన్ని ఎగదొయ్యడం వంటి పాకిస్తాన్ చర్యలతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1999 కార్గిల్ వార్ 2 దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. దీంతో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే అదొక యుద్ధమనేలా 2 దేశాల ప్రజలు భావించే పరిస్థితి నెలకొంది. వరల్డ్ కప్ మ్యాచ్లో ప్లేయర్ల విధ్వంసకర ఆట స్టేడియాన్ని వార్ ఫీల్డ్ గా మార్చేశాయి. ఇప్పటి వరకు ఇండియా, పాకిస్తాన్ల మధ్య మొత్తం 211 మ్యాచ్లు జరిగాయి. టెస్టులు, వన్డే ఫార్మాట్స్ లో పాకిస్తాన్ కి విజయాలు ఎక్కువగా దక్కాయి. 88 మ్యాచ్ల్లో విజయం సాధించే ఇప్పటికే పాకిస్తాన్ పై చేయిగా ఉంది. 80 మ్యాచ్ల్లో భారత్ గెలిచి ఆ సంఖ్యను దాటుతోంది. 2 జట్ల మధ్య మొత్తం 59 టెస్టులు జరగ్గా భారత్ 9 నెగ్గింది. పాకిస్తాన్ 12 విజయాలు నమోదు చేసింది. డ్రా అయినవి 38. ఇక 50 ఓవర్ల వన్డే మ్యాచ్లు మొత్తం 136 జరిగాయి. 58 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. 73 విజయాలు పాకిస్తాన్వి. 2 టీంల మధ్య 16 టీ20లు జరిగాయి. ఇందులో మాత్రం 13 విజయాలతో మనదే అప్పర్ హ్యాండ్. కేవలం 3 మాత్రమే పాక్కు విజయం దక్కింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ ను తుక్కు రేగొట్టడం మన ఆటగాళ్లకు అలవాటయ్యింది. మొత్తం వరల్డ్ కప్ మ్యాచ్లు 8 జరిగితే 8లోనూ మనమే విజయం సాధించాం.
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో 8లో 7 విజయాలు మనవే, ఒక్కటే విజయం పాకిస్తాన్దే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీల్లో మొత్తం 6లో 3 విజయాలు మనవైతే 3 పాకిస్తాన్వే. ఇలా ఏ రకంగా చూసుకున్నా ఐసీసీ టోర్నమెంట్లలోనూ పాకిస్తాన్పై భారత్దే పై చెయ్యి. ఎలాగూ ఓడిపోతాం, సొంత దేశంలో తిట్లు శాపనార్థాలు తప్పవని ఫీల్ అవుతున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ సాకుతో మ్యాచ్ను దాటవేసేందుకు ట్రై చేస్తోంది. అయితే ఆర్థిక ప్రయోజనాలు కూడా మిస్ అవుతాయని మనసు మార్చుకుంటోంది.